ఇక వీడు ఏం చేసిండటంటే ఈ దుర్మార్గుడు చెప్పుకుంటే చిన్న కథ కాదు. రికవరీ ఏజెంట్ లాగా పనిచేస్తూ లోన్ పైసలు వసూలు కనిపోయినాడు. వసూళ్లు చేసి డబ్బులు తీసుకున్నాడు, తిరిగి బ్యాంకుకి చెల్లించి కట్టాలి కదా, పే చేయకుండా వీడిని వ్యక్తిగతంగా ఉపయోగాల కోసం వాడుకున్నాడట. మళ్ళీ రెండోసారి కూడా పోయినాడు వసూళ్ల కోసం. నీకు పోయినసారి ఇచ్చిన కదా, అది ఇంకా అప్డేట్ కాలేదు, నా లోన్ పే చేసినట్టు చూపిస్తలేదు ఏంది అని అంటే మీది కెంచలు దబాయించాడు. మీది కెంచలు వాళ్ళని కొట్టడం, ఓ నలుగురు నేర్చుకొని పోయి రౌడీ లాగా వ్యవహరించాడు. జర సన్నగా చిన్నగా బక్కగా వాళ్ళని పేదోళ్ళ లెక్క జర అమాయకుల లెక్క కనిపిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం. ఇటువంటి దుర్మార్గులు కొందరు 30 లోన్ రికవరీ ఏజెంట్ల పేరుతోటి పోతారు. పోయి వీళ్ళు చెయ్యని జూలం, వీళ్ళు చేయని ఉండదు. అదొక టార్చర్ అయిపోయింది. అంటే గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలి, రికవరీ ఏజెంట్లు ఉండొద్దయా, లోన్లు ఏమైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ సంబంధిత ఇచ్చిన వాళ్ళే పోవాలి, అడగాలి. అది కూడా లీగల్ గానే ఉండాలి. వాళ్ళ మీద దాడికి యత్నించడం, ఆరుదారితే ఇంటికి పోవడం, చీకట్ల పోవడం, పొద్దున ఛాయ కూడా తాగనియరు వాళ్ళను, పోయి అది చేస్తారు. దేశపూర్వకంగా ఒకడు కూడా ఎగ్గొట్టాలని అనుకోడు కదా. ఆర్థిక ఇబ్బందులు, ఊహించని ఘటనల వల్ల, అనుకోని ప్రమాదాల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు అయితే వసూలు చేసుకోవడానికి కొందరు మార్గాలు ఉంటాయి. ఈ దుర్మార్గులు కొందరు మోపై ఇక ఈయననే మొగోడు అనుకుంటా ఏందో తెలియదు. ఇక పోయి వసూలు చేసుకోవడం, డబ్బులు ఆ వసూలు చేసుకునే కట్టకపోవడం, ఇంకేమనంటే మీదికెళ్ళి వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడడం, ఇక వాళ్ళని భయపెట్టడం. ఇక 7 గంట ఆడి కానీ ఎండ్ ఆఫ్ ది డే పొద్దున పోయిందంటే పొద్దున్నే వాళ్ళు తలుపులు కూడా లేక ముందుకు ఇంటికి పోయి డోర్ కొట్టదు ఆడు. నిద్ర మబ్బులు లేవాలి, పైసలు ఇవ్వాలి. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన కట్టాడు. మళ్ళీ ఈ జల్సార్ ఐడి నాకు వాడుకుంటాడు. ఇట్లా మోపైరు కొందరు. ఇక చూడు ఎంత మంచిగా చిక్కగా నవ్వుతుండో, మంచిగా దొబ్బిన పైసలు అందరు ఉన్నారు. ఇట్లా మోపైరు ఆడోడు ఈడోడు.